ఆ త్రిగర్త సామ్రాజ్యపుదీషుణ్ణైన సుశర్మననే నేను అర్జునుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి పూర్తిగా నేను నిగ్రహిస్తాను అని దుర్యోధనుడికి మాటిచ్చాడు. ఆ దుర్యోధనుడు సుశర్మ వైపు చూసి, అసలు వీడు పాండవుల నలుగురినే అక్కడ దక్షిణ గోగ్రాణంలో ఏమీ నిగ్రహించలేక విరాటరాజుని బంధించి తీసుకెళ్ళిపోతున్న వాడిని కూడా నలుగురు పాండవులు చితగ్గొట్టేసి తీసుకొని వచ్చేశారు. వీడు అర్జునుడిని, కృష్ణుణ్ణి నిగ్రహించడం అనేది ఒక కామెడీ అని ఆ సుశర్మను అంత సీరియస్గా తీసుకోనే లేదు దుర్యోధనుడు. అప్పుడు ఇంకా ఆ సుశర్మ ఏం చేశాడంటే, తనని నమ్మాలి కాబట్టి తన యొక్క 5 తమ్ముళ్ళని కూడా పిలిచి అందరూ కలిసి ఇప్పుడు ఆ దుర్యోధనుడు ముందు ప్రతిజ్ఞ చేస్తున్నారు. మేము కలిసి మా యొక్క ఎంటైర్ త్రిగర్త సామ్రాజ్యానికి చెందిన మొత్తం సైన్యంతో పాటు వెళ్ళి ఈ అర్జునుడిని, శ్రీకృష్ణుణ్ణి మేము పూర్తిగా నిగ్రహిస్తాం, ఇదే మా శబదం, ఇదే మా ఆన అని దుర్యోధనుడిని ఫుల్ ఇంప్రెస్ చేయడానికి చెప్పాడు. ఇవి ఇంతమంది వెళ్తున్నారన్న దుర్యోధనుడికి ఖచ్చితంగా వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ రాలేదు. దుర్యోధనుడు సుశర్మని చూసి, మీ ఒక్క త్రిగర్త సామ్రాజ్యం, నీ 5 తమ్ముళ్ళు, మీ వైపున్న 10,000 మంది సైన్యాధీశులు మొత్తం త్రిగర్త సామ్రాజ్యం వెళ్ళినా వాళ్ళని నిగ్రహించలేరు. ఇప్పుడు నేను చాలా గట్టి ప్లాన్ ఇస్తాను. మీ సైన్యంతో పాటు నేను ఇంకొన్ని రాజ్యాలను ఇస్తాను. ఆ మద్ర రాజులు మొత్తం మీతో పోరాడతారు. అదే కాక తుండికేర ఈ రాజ్యాధీశులందరూ కూడా మీతో పోరాడతారు. అలాగే మాలవ రాజ్యం వాళ్ళందరూ మీతో పోరాడతారు. అలాగే లలిత రాజ్యం వాళ్ళందరూ మీతో పోరాడతారు. అదేగాక మావలేక అనే ఈ రాజ్యం వాళ్ళు, ఈ 5 రాజ్యాల వాళ్ళు మీతో పాటు పోరాడతారు. సో ఇప్పుడు ఇవన్నీ ఒక సంఘటనా బలంగా ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయ్యా ఇవన్నీ అంటే, త్రిగర్త సామ్రాజ్యం ప్లస్ ఈ 5 రాజ్యాల యొక్క సైనికులు అందరి ముందు ఖడ్గాన్ని పైకి వెత్తి, మీరందరూ మీ ప్రాణాలను మన ప్రభువుకి అర్పించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే అసలు ఇది చాలా గొప్ప వ్యూహం. ఇవాళ మనం వేసే ప్లాన్ చాలా గొప్ప ప్లాన్. నేను త్రిగర్త సామ్రాజ్యాధీశుడినైన నేను, ఈ 5 రాజ్యం వాళ్ళు కలిసి ఇవాళ అర్జునుడిని, కృష్ణుణ్ణి నిగ్రహించగలిగితే ద్రోణాచార్యుల వారు ఖచ్చితంగా ధర్మరాజుని పట్టేసుకుంటారు.